1980వ సంవత్సరంలో శాసనసభ్యునిగా బాధ్యతలు స్వీకరించిన నేను మొదటి రోజు ఈ ప్రాంగణానికి వచ్చినప్పుడు నా తండ్రి జాన్ శామ్యూల్ గారు, తల్లి కమలం శామ్యూల్ గారు, నా పెద్దన్నయ్య కృపానరన్, పెద్దన్నయ్య ఆరోగ్యరాజన్ గారు ఇక్కడ ఉన్న సెయింట్ మేరీ చర్చికి తీసుకెళ్లారు. ప్రార్థన చేసిన తర్వాత నా తల్లిదండ్రులు చిన్న వయసులో నీకు పెద్ద బాధ్యత వచ్చిందని చెప్పారు. మంచి పేరు సంపాదించుకోవాలి, మన ఇంటి వాకిల్లో నిలబడి మనల్ని ఎవరూ ప్రశ్నించకూడదు, నువ్వు పెద్దలను గౌరవించాలి, అక్రమ సంపాదన ఎప్పుడూ ఇంట్లోకి రాకూడదు, ఎవరి శాపానికి నువ్వు గురి కాకూడదని హితవు పలికి నుదుట సిలువ గుర్తుపెట్టి మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి ఒక ఎల్కేజీ పిల్లాడిని బడికి పంపినట్లు నన్ను పంపిన ఆ రోజులను గుర్తు చేసుకుంటూనే నేను సభలకు వచ్చాను. నేను పెరిగే క్రమంలోనే నా హృదయంలో 3 విషయాలను మాత్రమే స్వీకరించాను. ఆయన అంతుజిక్కని గొప్ప కార్యాలను, లెక్కించలేని అద్భుతాలను చేస్తాడు. నీకు చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు చెయ్యదగిన వారికి చేయకుండా ఉండకు. నీవు నిన్ను ప్రేమించుకున్నట్లే ఇతరులను ప్రేమించు అనే ఆ వాక్యాలు నా హృదయాన్ని విడిచి ఎప్పుడూ తొలగిపోకుండా ఉన్నాయి.